ఒక చిన్న గ్రామంలో సూర్య అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే మరణించాడు. అప్పటినుంచి అతని తల్లి లక్ష్మి ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ తన కొడుకుని పెంచింది. తాను ఆకలితో ఉన్నా తన కొడుకు మాత్రం ఆకలితో ఉండకూడదు అని చూసుకునేది. తనకు కొత్త బట్టలు కొనకపోయినా తన కొడుకుకు మాత్రం మంచి బట్టలు, పుస్తకాలు కొనిపెట్టేది. సూర్య చిన్నతనంలో తన తల్లి కష్టాలను అర్థం చేసుకోలేదు. ఒకరోజు పాఠశాలలో అతని స్నేహితులందరూ కొత్త చెప్పులు వేసుకుని వచ్చారు. సూర్యకు పాత చెప్పులే ఉన్నాయి. అతను ఇంటికి వచ్చి కోపంగా, అమ్మా, అందరికీ కొత్త చెప్పులున్నాయి, నాకెందుకు లేవు? నువ్వు నాకేమీ కొనివ్వవు అని అరిచాడు. తల్లి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొన్ని రోజులు ఆగు బాబు, తప్పకుండా కొనిస్తాను అని మాత్రమే చెప్పింది. ఆ రాత్రి తల్లి అదనంగా పనిచేయడానికి వెళ్ళింది. రోజంతా పనిచేసి అలసిపోయినా తన కొడుకు కోసం మరో ఇంట్లో కూడా పనిచేసింది. వచ్చిన డబ్బుతో కొత్త చెప్పులు కొనుక్కొని ఇంటికి వచ్చింది. మరుసటి రోజు ఉదయం సూర్యకు చెప్పులు ఇచ్చింది. సూర్య చాలా సంతోషించాడు. కానీ తల్లి చేతులన్నీ గాయాలతో ఉండడం అతని కంటపడింది. అమ్మా, నీ చేతులకి ఏమైంది అని అడిగాడు. తల్లి నవ్వుతూ, ఏమీ కాదు బాబు, నీ సంతోషం కోసం కొంచెం ఎక్కువ పని చేశానంతే అంది. ఆ మాటలు విన్న సూర్య గుండె కరిగిపోయింది. తన తల్లి తన కోసం ఎంత త్యాగం చేస్తుందో మొదటిసారి అర్థమైంది. వెంటనే తల్లి కాళ్ళపై పడి క్షమించమని అడిగాడు. ఆ రోజు నుంచి సూర్య బాగా చదవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేసేవాడు. సమయానికి చదివి మంచి మార్కులు తెచ్చుకునేవాడు. సంవత్సరాలు గడిచాయి. అతను కష్టపడి చదివి పెద్ద అధికారి అయ్యాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తన తల్లిని ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె చేతులు పట్టుకుని, అమ్మా, నీ స్థాయికి రావడానికి కారణం నువ్వే. నీ త్యాగం లేకపోతే నేనేమీ కాను అని చెప్పాడు. తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు మంచి మనిషిగా ఎదగడమే నాకు పెద్ద బహుమతి అని ఆశీర్వదించింది. సూర్య తన మొదటి జీతంతో తల్లికి ఒక అందమైన చీర, ఒక బంగారు గొలుసు కొనిచ్చాడు. కానీ తల్లి వాటికంటే తన కొడుకు ప్రేమను, గౌరవాన్ని గొప్ప సంపదగా భావించింది. ఆ రోజు నుంచి సూర్య ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజును మాతృదినోత్సవంలా జరుపుకుంటూ వృద్ధాశ్రమంలో తన తల్లులకు కూడా సహాయం చేయడం ప్రారంభించాడు. అతని జీవితమే అందరికీ ఆదర్శంగా మారింది. తల్లి ప్రేమ స్వార్థం లేనిది. తల్లి త్యాగాన్ని గుర్తించి ఆమెను ప్రేమించి గౌరవించిన వాడే నిజమైన గొప్ప మనిషి.